దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి. ఈ ఆగస్టు 18వ తేదీన మీ జీవితంలో ఇలా జరగకుండా ఎవ్వరూ దీనిని అడ్డుకోలేరు. ఇది జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్న అంశము. నిర్లక్ష్యం వహించొద్దు. భయానక సంఘటనలు ఈ రోజున మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి. ఈ యొక్క సంఘటనలు మీ కంట కన్నీరు తెప్పించక మానవో. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ఆలస్యం వద్దండి. ఈ జాగ్రత్తలు పాటించడమే కాకుండా ఈ దేవత ఆరాధన చేయండి. భగవంతుడు అసాధ్యుడు, ఏదైనా సాధ్యం చేయగలిగిన వాడు. భగవంతుని అనుగ్రహం కోసం ఇలా తప్పక చేయండి. కుంభరాశి వారి జాతకులు ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు మీ యొక్క గోచర రీత్యా ఈ రోజున ఇలా జరగబోతుంది. గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయండి. పరిస్థితులు చాలా భయానకంగా ఉండబోతున్నాయి. ఒక సంఘటన మీకు ఎదురు కాబోతుంది. ఈ యొక్క పరిస్థితి నుంచి మీరు మానసిక ధైర్యాన్ని పెంచుకోవడం నేర్చుకోండి. ఎప్పుడు కూడాను కృంగిపోకూడదు. సమస్య వస్తే పరిష్కారం తప్పక ఉంటుంది. మీరు మానసికంగా చలించిపోతే గనక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేకపోతారు. అయితే ఈ యొక్క సంఘటన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు బాగా నమ్మిన వ్యక్తులు ఈ రోజున మిమ్మల్ని మోసగించారు అనే విషయం అర్థమవుతుంది. అది మీ వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబంలోని బంధుమిత్రులు కూడా కావచ్చును. మీరు వారిని చాలా ప్రియమైన వారిగా అనుకుంటున్నారు. మీ మనసుకు దగ్గరైన వారిగా అనుకుంటున్నారు. తత్ఫలితంగా మీ యొక్క ప్రతి ఆలోచన, మీ యొక్క ప్రతి పని మీరు చేయక మునిపే వారికి తెలియజేశారు. తత్ఫలితమే మీ యొక్క ఆలోచన వారికి చాలా వరకు కూడాను అసూయను కలగజేస్తుంది. అందువలనే ఆలోచన కార్యరూపం దాల్చకుండా మధ్యలోనే మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం ఈ రోజున అవగతమవుతుంది. నమ్మిన వారు ద్రోహం చేయడం తట్టుకోలేకపోతారు కుంభరాశి జాతకులు. అలాని ఈ రోజున వారితో తగాదాలకు దిగవద్దండి. అస్సలు ఇది మంచిది కాదు. కోపం, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అలజడిని సృష్టిస్తాయి తప్పితే అస్సలు మీకు తగిన పరిష్కార మార్గాన్ని కలగచేయవో. కుంభరాశి వారి జాతకులు ఇకనైనా జాగ్రత్త వహించండి. జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇకనైనా మనుషులను అంచనా వేయడంలో మోసపోవద్దు. అందరూ కూడాను వారి అవసరాల కోసమే ఉంటారో. మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతూ వారు మీ వారు అనుకుంటే అది మీ పొరపాటే. మోసం చేసిన వారికంటే మోసగింపబడిన వారే. ఇక జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనవారు, ఎవరు కానివారు అనే విషయం తెలియకపోతే గనక మీరు మీ జాగ్రత్తల్లో ఉండండి. మీ యొక్క ఆలోచన ఎవ్వరికీ తెలియనివ్వతో. కార్యరూపం దాల్చాక అందరూ తెలుసుకుంటారు. అలా అని షో ఆఫ్ మాటలు మాట్లాడవద్దండి కుంభరాశి జాతకులు. ఇది కూడా మీకు అస్సలు మంచిది కాదు ఈ రోజున. అయితే ఈ భయానక సంఘటన నుండి బయటపడాలి అంటే గనక ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ దేవత ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. వీలు కుదిరితే దగ్గరలోని సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ విధంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. ఆ తర్వాతే ఏ పని అయినా మొదలు పెట్టండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఆగస్టు 18వ తేదీన కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి విపత్తు సంభవించబోతుందో. మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మానసిక అశాంతికి లోను కావద్దు. ఈ దేవత ఆరాధన ఉత్తమంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.